In this verse, Jesus describes signs that will accompany those who believe in him. దేవుళ్ళో ఎవరైతే విశ్వసిస్తారో దిస్ సైన్ ఇంక్లూడ్స్ కాస్టింగ్ అవుట్ డీమన్స్. ఇందాక మీరు అన్నారు చూడు, క్యాన్సర్ తీస్తారు, పారాలిసిస్ తీస్తారు, వాళ్ళ గురించి చెప్తున్నారు. ఇది కూడా కరెక్టే చెప్పింది, ఇది కూడా కరెక్టే. దాని కింద చదవండి. బైబుల్ని అనుసరించే వాళ్ళకి కొన్ని వరాలు ఉన్నాయి, మీకు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు బోధిస్తూ ఉన్నారు ఖురాన్ని, గురుగారు బోధిస్తూ ఉన్నారు, ఆయనకు వరం ఉంది కాబట్టి బోధిస్తున్నాడు. అదే ఖురాన్ కూడా చెప్తుంది, మీకు ఆ వరం ఉండేదేందో చెప్పండి సార్. చదవగలరు సార్, అక్కడ ఉండే చెప్పండి, అక్కడ ఉండే చెప్పండి సార్. నేను ఏమంటున్నా, నేను చిన్నది ఓపిక వినండి, మంచిగా మీకు తెలుస్తుందేమో నా ఉద్దేశం, చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. హోల్ పాయింట్ ఇక్కడ ఏమంటే, పాయింట్ ఏంటంటే ప్రేక్షకులు వదిలిపెట్టాము. వినండి మీరు ఏమన్నారంటే, ఖురాన్ ఏం చెప్పిందంటే, మీరు ఏమన్నారంటే ప్రవక్తలను నమ్మండి, డోంట్ మిస్లీడ్ గ్రంథాలను, డోంట్ మిస్లీడ్. ఇప్పుడు బైబిల్లో ఉన్నది వాట్ యు హావ్ సెడ్ ఇస్ ఖురాన్లో రాస్తుంది బైబుల్ ఇతర గ్రంథాలని మీరు నమ్మాలి అని, కరెక్టా? మీరు ఇదే చెప్పారు. నేనేమన్నాను, ఎస్ మేము నమ్ముతాము, కానీ అవి ఇప్పుడు ఒరిజినల్ షేప్ లో లేవండి, దాంట్లో చాలా మిక్స్ అయిపోయినాయి,